అబ్బా! రొయ్యలతో ఆమ్లెట్ ఏసుకొని తింటే ఉంటదండి అసలా వర్ణించలేనిది. నేనెప్పుడు ప్రాన్స్ ఇంట్లో ఉన్నా కొన్ని పక్కకు తీసేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినాల్సిందే. అసలంత బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎన్ని కావాలంటే అన్ని ప్రాన్స్ తీసేసుకొని, ఇవి డైరెక్ట్‌గా అయినా వేసుకోవచ్చు, ఉడకబెట్టుకొని అయినా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్‌గా వేసాను. కొంచెం కారం వేసి, కొంచెం వాటర్ వేసుకోండి ముందు గడ్డలు కట్టకుండా ఉంటుంది. సాల్ట్ వేసి ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ ఉంటే మీ దగ్గర క్యాప్సికమ్ వేసుకోండి. లేకపోతే మొహమాటం లేకుండా స్కిప్ చేసి పడేయండి. గుడ్లు వేసేసుకుని బాగా బీట్ చేసేసుకుని, కొంచెం ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే అందులో వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో బాగా సిమ్‌లో పెట్టేయాలి. బాగా సిమ్‌లో పెట్టి వేయించేసుకుని ఒక సైడ్ నాన్ వెజ్ కదా బాగా వేయించాలి స్లో ఫ్లేమ్‌లో. ఒక సైడ్ వేగాక రెండో సైడ్ కూడా టర్న్ చేసేసుకుని ఇది బాగా ప్లఫీగా వచ్చిందండి మెత్తగా. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరి.